నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛ దివాస్ ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి. మనం నిలదెక్కుకోవడమే కాదు, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. పవన్ కళ్యాణ్. వైఎస్ వివేక హత్య జరిగి 6 ఏళ్లైంది, మాకు ఇంకా న్యాయం జరగలేదు. సునీత. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా తనకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తం బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని, రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ 1గా చేస్తారని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడే నేను వెజిటబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. దినానికి 1 టన్ను అమ్మేసిన తర్వాత వేస్ట్ అయిన వెజిటబుల్స్ వస్తాయి. వాళ్ళది మార్కెట్ యార్డ్ నుంచి నేరుగా మున్సిపాలిటీకి ఇస్తున్నారు. వాళ్ళు ఒకసారి తీస్తారు, ఒకసారి తీయరు, రోడ్డు మీదనే పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కుళ్ళిపోతే ఏమవుతుంది? కుళ్ళిపోతే అన్ని రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. పరిసరాలన్నీ ఎక్కడికక్కడ కలుషితం అయిపోయే పరిస్థితులు వస్తాయి. ఈ రోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ ఇన్స్టాల్ చేస్తే దినానికి 1 టన్ను కన్వర్ట్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికి ఇనోకులం అని ఒక మెటీరియల్ వేస్తే 2,000 రూపాయలు రోజుకు అవుతుంది. 25 రోజులకు 50,000 అవుతుంది. కూలి కూడా 15,000 అవుతుంది. 65,000 ఖర్చు పెట్టాలి. ఇందులో 1/3 33% ఎక్కడికక్కడ మీరు చూస్తే మనకు కాంపోస్ట్ ఎరువు వస్తుంది. ఇది అమ్మితే దగ్గర 1,17,000 రూపాయల ఆదాయం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద నిర్వహించారు. ఈ సభలో జనసేన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 2014లో అన్ని తానే పార్టీ పెట్టారని, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించారని వెల్లడించారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేశామని, ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు. ఎంత చెప్తే మంచిది కాదని ఆలోచించి చేసేవాడిని. ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా, ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా, ఈ 2 ఆలోచించి దేశభక్తికి వెళ్ళాను. అందుకే ఏం మెరా జేహానే పెట్టాను తప్ప ఓ మై డార్లింగ్ అని పెట్టలా. నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్తమాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు. ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని. అందరూ చాలామంది అనుకుంటారు కదా, ఎందుకు నాకు చెగువెరా ఇష్టం అంటే అది కమ్యూనిజమో మావోయిజమో కాదు. ఒకడు డాక్టర్ అయ్యండి, శారీరకం రుగ్మతలు వస్తే బాగు చేసే డాక్టరు సమాజానికి పట్టే రుగ్మతలను ఎవడు బాగు చేస్తాడు అని చెప్పి డాక్టర్ వృత్తి వదిలి విప్లవకారుడు అయ్యాడు చూసారా, ఆ భావన నాకు ఇస్తుంది చెగువెరాలో. అంతేకాదు అతను మావోయిస్టో కమ్యూనిస్టో అని కాదు, గెరిల్లా అని కాదు. ఆ మానవీయ కోణం నాకు నచ్చి దాన్ని ఇష్టపడ్డాను చెగువెరాను. ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించలా, హిందీ జర్నలిస్ట్. తన తండ్రి వైఎస్ వివేక వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీత నివాళులర్పించారు. పులివెందులలోని వివేక సమాధి వద్ద నివాళి అర్పించి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివేక హత్య జరిగి 6 ఏళ్లైందని, ఈ కేసులో ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సిబిఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదని చెప్పారు. నిందితుల్లో ఒకరు తప్ప అందరూ బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. 6 సంవత్సరాలు అయింది నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగి. 6 సంవత్సరాలుగా పోరాడుతున్నాం న్యాయం కోసం. ఈ 6 సంవత్సరాల్లో ఎంత పోరాడినామో అందరూ చూస్తున్నారు. ఈ రోజు చూస్తే పరిస్థితి ఒక్కరు తప్ప వీళ్ళు అందరూ బయట లక్షణంగా బ్రతుకుతున్నారు. అక్యూస్ అందరూ బయట ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. ట్రయల్ మొదలు పెట్టట్లేదు. న్యాయం వస్తుందా? ఈ దారుణమైన హత్య గురించి ఇంతగా పోరాడుతున్నాము. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు, మరి ఇంకొకరికి ఎలా న్యాయం జరుగుతుందని అనుకుంటాము. ఎవరైతే నిందితులు అని చెప్పబడ్డారో వాళ్ళకంటే ఎక్కువ శిక్ష మాకు మా కుటుంబానికి ఎక్కువ పడుతున్నట్లుగా ఉంది. ఇది న్యాయం అసలు, కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే ఉంది. సిబిఐ వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ కోర్టు వాళ్ళకి ఖచ్చితంగా ఇది చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళని ప్రాధాన్యపడుతున్నాను. నాకు తెలిసి అయితే చాలా లోపాలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ లో జరిగాయి, ప్లస్ ట్రయల్ లో జరుగుతున్నాయి. ట్రయల్ మొదలే పెట్టట్లేదు. అక్యూస్డ్ నో హౌ టు మేనేజ్ ది సిస్టమ్. వాళ్ళకి ఎట్లా సిస్టమ్ ని బైపాస్ చేయాలో, ఎట్లా మేనేజ్ చేయాలో తెలుస్తున్నట్లుంది. కాబట్టి ఇంకా ఎందుకు మనకి ఇట్లా న్యాయం జరగకుండా ఉంది. కానీ పోరాటం అయితే జరుగుతుంది. చూద్దాం, లెట్ us see where it goes. సపోర్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు, కానీ ఎంత మటుకు చేయగలుగుతారు ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేదు ప్రస్తుతానికి. కానీ విట్నెసెస్ అందరూ ఇక్కడే ఉన్నారు. చనిపోతున్నది పరిస్థితి కూడా చూస్తున్నాము. విట్నెసెస్ అని జాగ్రత్త పరచుకోవాలి, అక్యూస్డ్ జాగ్రత్త పరచుకోవాలి, లేకపోతే జస్టిస్ అనేది ఎట్లా వస్తుంది? ఎవరైతే దీంట్లో విట్నెస్ గా ఉన్నారు, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారు, అందరి బాధ్యత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఉంది. వీళ్ళందరినీ జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ సంగతి చూసుకోవాలి, వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవాలి. లేకపోతే జస్టిస్ అనేదానికి న్యాయమే లేదు. అదే కాకుండా చాలా మంది విట్నెసెస్ హోస్టైల్ అవుతున్నారు. విట్నెసెస్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీ స్టేట్మెంట్స్ వెనక్కి తీసుకోండి అని. అట్లాంటివి కూడా జరగకూడదు. ఇప్పటికి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, సస్పిషియస్ డెత్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆగాలి. అవి ఎందుకైతున్నాయి? అబ్స్ట్రక్షన్, జస్టిస్ ప్రాసెస్ లో ఈ అబ్స్ట్రక్షన్ అనేది జరగకూడదు. ఆ ప్రికాషన్స్ తీసుకునేదానికి వీ హ్యావ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. స్వచ్ఛ మంగళగిరి లక్ష్యాలను ఏడాదిలోగా పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమాన్ని లోకేష్ ప్రారంభించారు. క్లాత్ బ్యాగ్, ఏటీఎం, సిఎస్ఆర్ నిధుల కింద కోకా-కోలా సంస్థ ఇచ్చిన 2 ఎలక్ట్రికల్ ఆటోలను ప్రారంభించారు. కాగితాలతో తయారు చేసిన ప్లేట్లు, కప్పులు, ఇతర వస్తువులను పరిశీలించారు. స్వచ్ఛ మంగళగిరిపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. తీసుకురావాలి మన ఇంట్లో తల్లిదండ్రులు చెప్పదండి, మనం వాడిది ఏమన్నా కూడా ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని పొద్దున పూట చెత్త ఇస్తే కాదు వాళ్ళకి కానీ చైతన్యం తీసుకురావాలి. చెత్త మళ్ళీ రోడ్డు పైన పడదు కదా, మనం వేస్తే కదా రోడ్డు పైన పడదు. అందులో చైతన్యం తీసుకురావాలి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. మీరు ట్రైన్ సార్, మీరు నెక్స్ట్ ఇయర్ బోర్డ్ రెడీ. చాలా మార్పులు తీసుకొస్తాం. అవసరం ఉందో బాగింగ్ మెషిన్ కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, ఇవన్నీ అందిస్తుంది. ఇంకో పక్కన దివ్య సంస్థ కూడా స్వచ్ఛ అంబాసిడర్స్కి జీతాలు కూడా వాళ్ళు చెల్లించే పరిస్థితి వచ్చారు. మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి. త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి. మన స్థాయి కార్పొరేషన్లు ఉన్నప్పుడు, అన్ని కార్పొరేషన్ మధ్య పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి. దానికి మనందరిలో చైతన్యం రావాలి. అందుకే ఈరోజు పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, అధికారులు అందరూ ఇక్కడ ఉన్నారు. స్వచ్ఛత అనేది చాలా అవసరం. ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత చెరువుల్ని అభివృద్ధి చేస్తున్నాం, పార్కులు కడుతున్నాం, భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు కూడా చూసుకుంటున్నాం, పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలుగుతాం. ఈ రోజు నుంచి రాబోయే 1 సంవత్సరం అంటే కరెక్ట్గా 365 రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటికూరు గ్రామంలో ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. తాను నటించిన భక్త కన్నప్ప ఏప్రిల్ 25న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకు ఆలయ నిర్వాహకులు, ఊటుకూరు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిర్వాహకులతో చర్చించి ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని విష్ణు తెలిపారు.
ఏప్రిల్ 25వ తేదీన కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఇక్కడికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని అక్కడ కన్నప్పకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఆయన జన్మస్థలానికి ఆయన ఊరికి రావాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా. ఈరోజు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మేనగాని నుంచి దర్శనం చేసుకున్నాను. నేను నమ్మేది ఏంటంటే ఎప్పుడైనా దేవుడు దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు అనుగ్రహం ఉండాలి, వాళ్ళ అమ్మతుంటే ఆయన చదువుకొని శైలిలో ఉంటాను. ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి. ప్రపంచానికి నేను చెప్తున్నాను, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలుగు చేస్తున్నాం. శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని మేము ప్రయత్నిస్తున్నాం. ఏప్రిల్ 25వ తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని ఈ గుడికి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? 100% చేస్తాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను, ఎలా చేస్తాను అనేది గుడి యాజమాన్యంతో మాట్లాడి, ఆ కమిటీతో మాట్లాడి వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాను. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ పిఠాపురం మండలంలో చిత్రడ వద్ద ఏర్పాటు చేశారు. జయకేతనం పేరిట ఏర్పాటు చేసిన ఈ భారీ సభకు లక్షలాదిగా జన సైనికులు, వీర మహిళలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రసంగించారు. నాడు మన నాయకుడు పవన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారని, ఆ రోజులను మర్చిపోలేమని అన్నారు. కష్టక సమయంలో ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారని నాదెండ్ల పేర్కొన్నారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ గౌరవించాలని వెల్లడించారు. గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన మన జనసేన పార్టీ నాయకులు, మా అందరికన్నా మీరు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతోందంటే మీ వల్లనే. మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో, ఏ విధంగా మాతోటి నడిచారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ. ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి, పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి, మన జన సైనికులకి, వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. 11 సంవత్సరాలు పూర్తయినాయి, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చాలా కష్టమైన ప్రయాణం, అనేక అవమానాలు, అనుమానాలు, సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం. ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన. తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు. కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మీ ముందున్నాం. అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది. దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు, సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు. మర్చిపోలేని సంఘటనలు, మర్చిపోలేని కార్యక్రమాలు. జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది, మీకోసం నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, 2017-18 సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది. ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి. ఈ అనంతపురం జిల్లా పరిశ్రమలకు అనుకూల ప్రాంతమని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. శనివారం తాడిపత్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో లక్షల కోట్ల పెట్టుబడులు 9 నెలల్లోనే క్లియర్ అయ్యాయని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఆజాద్ గ్రూప్ సోలార్ ప్రాజెక్టులు క్లియర్ అయ్యాయన్నారు. రా మెటీరియల్ మైన్స్ ఉండడంతో దాల్మియా సిమెంట్ను కూడా
ఎక్స్పెండెంట్ చేస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ మీరు చూస్తే లాస్ట్ 9 monthsలో మోర్ దెన్ 7.5 lakh crores SIPBలో క్యాబినెట్లో క్లియర్ కావడం జరిగింది. మీ అందరూ చూస్తుంటారు. నిన్న కూడా SIPB మీటింగ్లో దాదాపు 1,00,000 కోట్లు పైన పెట్టుబడులది క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్కి వస్తాం. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించింది ఇక్కడ నేను ఇన్ఛార్జ్ మినిస్టరు ఈరోజు అస్మిత్ గారు ఇంటికి రావడం జరిగింది లంచ్కి. బేసిక్లీ ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చేదానికి బాగా అవకాశం ఉంటుంది. వీ హవ్ బీన్ వర్కింగ్. ఇప్పుడు మీరు చూస్తే అనంతపూర్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది. మీకు ఐడియా ఉంటుంది, ఆజాద్ గ్రూపు లేకపోతే సోలార్కి సంబంధించింది ఇట్లాంటివి ఎన్నో ప్రాజెక్ట్స్ క్లియర్ కావడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడ ఏ అవైలబిలిటీ అంటే రా మెటీరియల్స్ అవైలబిలిటీ దాని తగ్గట్టుగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. అందులో ఇక్కడ మీకు మైన్స్ కూడా ఉన్నాయి. సో దాల్మియా సిమెంట్ నిన్న కూడా ఒక పెద్ద ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. సో స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ అనే దానికన్నా మనకి ఇండస్ట్రీస్ టోటల్ స్టేట్కి అయితే లాస్ట్ 9 monthsలో ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావడం అనేది ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు గారు లీడర్షిప్లో ఉంది కాబట్టి ఇంత పాసిబిలిటీ అయింది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా 4 years పైన ఉంది, 4.5 years క్లోజ్ టు. మనకి ఇంకా ఎన్నో లక్షల కోట్లు, జనరల్గా ఈ 5-6 లక్షల కోట్లు అనేది 5 ఏళ్ళలో వస్తే గ్రేట్ అనుకుంటాం. మనం అట్లాంటిది 9 monthsలో వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఆల్మోస్ట్ 8 lakh crores. ఇవన్నీ గ్రౌండ్ కావాలా. సో పాసిబిలిటీస్ ఆర్ దేర్. మీరు అందరూ కూడా వీ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ఇండస్ట్రీస్తో కంటిన్యూస్గా టచ్లో ఉన్నాము. మా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఉంది, ఆ శాఖ సంబంధించింది అంటే ఆ పర్టికులర్ ఆఫీస్ వచ్చి ఎక్స్పాండ్ చేయడం జరిగింది లాస్ట్ 5. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం జెడ్పీలో స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పల హారిక, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ప్లాస్టిక్ నిరోధానికి కృషి చేయాలని తెలిపారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తానని నా వంతు కృషిగా సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయుట, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించుటకు, రీసైకిల్ చేయబడు ప్లాస్టిక్ ను ప్రచారం చేయుట మరియు ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. రాజమండ్రిలో సినీ హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల శనివారం సందడి చేశారు. వారు నటించిన రాబిన్ హుడ్ చిత్రం ప్రమోషన్లో భాగంగా రాజమండ్రి వచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28న విడుదల కానున్న రాబిన్ హుడ్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు వెంకీ కుడుమల పాల్గొన్నారు. రాబిన్ హుడ్ సినిమా వస్తుందండి, March 28 వస్తుంది. సో సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. సో రెడీ ఫర్ ద రిలీజ్. అండ్ సినిమా నాది వెంకీ కుడుమల సినిమా, లాస్ట్ భీష్మ, అది ఎంత బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరిది ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ అయిన వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా చూస్తారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అండి. మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్, ఆ పాట పెద్ద హిట్ అయింది.
సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ ఫర్ దట్ సాంగ్. ఐదర్ వల్ల ఈ సాంగ్ ఇంత వైరల్ అయింది. అండ్ నాకేం సెంటిమెంట్ అంటే నాకు విత్ రాజమండ్రి లాస్ట్ సినిమా భీష్మ ఇక్కడే వి షాట్ భీష్మ కూడా. సో అసలు మైట్ అయింది. సో ఈ సినిమా ఇక్కడ షూట్ చేయకుండా కూడా ఈ సినిమా ఇక్కడ షూట్ చేసాం కదా అది ఆ పడవ. సో ఈ సినిమా కూడా ఇక్కడ వి షాట్ స్మాల్ సీన్ పక్కనే. సో భీష్మ సెంటిమెంట్ లాగే ఈ సినిమా సెంటిమెంట్ పరంగా మాకు మంచి హిట్ అవుతుందని వీఆర్ ఇన్ దట్ స్ట్రాంగ్ హోప్. సో March 28th in theaters. Please come and watch Robin Hood. Thank you very much. Thank you. అతిపెద్ద వస్త్ర ప్రపంచం గౌరీ సిల్క్స్ మన రాజు మహీంద్రవరం కోటగుమ్మం సెంటర్ శివుడి బొమ్మ ఎదురుగా శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి ఆశీస్సులతో వారి శిష్యులు శ్రీ శ్రీ త్రిదండి దేవనాథ రామానుజీయర్ స్వామీజీ వారి దివ్య కరముల మీదుగా 14 మార్చి అనగా నిన్న ఘనంగా ప్రారంభమైంది. గౌరీ సిల్క్స్కి కస్టమర్ల నుండి అద్భుత స్పందన లభిస్తుంది. 1,00,000కి పైగా వెరైటీలు, అద్భుతమైన ఆఫర్లపై కస్టమర్స్ సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి పట్టు వస్త్రాలు, ఫ్యాన్సీ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు అన్ని మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎక్స్-ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ల్యాండ్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ గవర్నర్ మాటూరి మంగతాయారు, గుర్రం ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ గౌరీ అనేటువంటి వస్త్ర ప్రపంచాన్ని వారు ఆరంభించారు. చాలా సంతోషం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. నెలలో 2 సార్లు ఆసుపత్రి సందర్శనలో భాగంగా శనివారం ఆయన ఆసుపత్రికి వెళ్లి అన్ని విభాగాలను పరిశీలించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య విద్యార్థుల నుంచి విడతి పత్రాలు స్వీకరించారు. ఆసుపత్రికి ఓపీ సేవలలో వచ్చే వారికి ఆలస్యం లేకుండా త్వరితగతిన వైద్య పరీక్షలు, చికిత్స జరిపాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఆసుపత్రిలో స్కానింగ్, ఎక్స్రేస్ సక్రమంగా పనిచేసేలా ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఆదేశించారు. మార్చురి వద్ద కొందరు అసిస్టెంట్లు మృతుల కుటుంబాలను డబ్బు కోసం డిమాండ్ చేస్తున్న విషయం తన దృష్టికి రావడంతో దీనిపై ప్రత్యేక అధికారికి ఫోన్ చేసి అక్కడ వైద్యులకు సహాయకులుగా ఉండే వారికి ఎప్పటికప్పుడు రొటేషన్ పద్ధతిలో డ్యూటీలు వేయాలని సూచించారు. దీంతో డబ్బు డిమాండ్ చేయడం జరగదని అభిప్రాయపడ్డారు. ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశించారు. నాకు ఇది అన్ని కొంచెం టెక్నికల్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అన్ని కూడా ఇచ్చాయి. నేను మండే సత్య గారికి ఇచ్చి ఎవరి దగ్గర ఉన్న అబ్జెక్షన్ కూడా నాకు రాసి
సార్ కూడా తక్కువ మంది ఉన్నారు సార్ వాళ్ళు పడేది ఇబ్బంది కదా, మీరు కూడా మనుషులే కదా, యంత్రాంగాలు కాదు కదా, యంత్రాలు కాదు కదా, మనుషులే కదా, ఇబ్బంది ఉంటుంది. మేము నా సైడ్ నుంచి నేను సత్య గారి దృష్టిలో ఉంచుతా. మనకి క్లాజ్ ఉన్నప్పుడు క్లాజ్ మెన్షన్ చేయండి సార్. ఆ క్లాజ్ తోటి ఇక్కడ వేయచ్చు, న్యూలీ మెడికల్ కాలేజ్ కాబట్టి జిఎస్ఎల్ నుంచి అడుగుతాం. సత్య గారికి చెప్పి ఈ క్లాజ్ మరి యాక్సెప్ట్ అంటే ఈ క్లాజ్ మరి ఉన్నప్పుడు ఎందుకు వాడు యాక్సెప్ట్ చేయట్లేదు? నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను. ఏఎన్ఎంస్ కూడా షార్టేజ్ మొన్నటి దాకా అంటే వాళ్ళు ఉన్నారన్నా, వాళ్ళు ప్రాక్టీస్ ట్రైనింగ్ కింద ఉండేవారు. వాళ్ళు ఉండడం వల్ల 2 years నుంచి లేదు. ఏమన్నా కారణం? 2 years నుంచి లేదు. డిఎంహెచ్ఓ సార్ యాక్చువల్గా ఏఎన్ఎం తోటి అక్కడ చేస్తుందండి హెచ్పి ఏఎన్ఎం తోటి ఏ డిపార్ట్మెంట్? డిఎంహెచ్ఓ గారు పీపీ అంటే ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.